రెడ్నెస్ లేక రావచ్చు కన్నా పేరు మా హాయ్ గైస్, ఇక్కడ చూడండి. ఈరోజు మనం పలావ్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే మనం సన్నగా ఉల్లిగడ్డలు తరుగుకొని నూనెలు వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. రెడ్నెస్ రావాలి మనకి. ఉల్లిగడ్డలు అనేది రెడ్ కలర్లో వచ్చిన రెడ్ కలర్ రావాలి. ఇక్కడ వీడియో చూస్తున్నట్లయితే ఇలా గమనియండి. ఇక్కడ ఇంత చల్ల క్లైమేట్లో కూడా మేము చేస్తున్నాం అనమాట. మనకు గ్యాస్ ఏం అవసరం లేదు, ఓన్లీ కట్టెలు పోయి చేస్తాలన్నమాట. పెద్దగండిరా చూడండి గైస్, మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే రెడ్ కలర్లో వస్తున్నాయి. మనం ఇలా కొంచెం ఒక 5 minutes పాటు దీన్ని వదిలేద్దాం. చూడండి గైస్, మనకు ఆనియన్స్ రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందే పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గైస్, టమాటాలు మగ్గినాయి, పుదీనా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పుదీనా. లైట్గా పసుపు వేసుకోవాలి గైస్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, సరిపడినంత కారం వేసుకోండి. ఇక్కడ ఒక 10 grams వేసుకున్నాం. మన రైస్ లేక ఘాటు ఎక్కువ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి గాయస్, ఇదంతా కొంచెం మగ్గనియాలి. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకోవాలా. 350 రూపాయల ప్యాకెట్ జీడిపప్పు మాత్రం చూడండి ఫ్రెండ్స్. ఇదంతా మగ్గినాక గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా, బిర్యానీ మసాలా. మనకి ఒక 100 మందికి కాబట్టి మనం డబ్బా వేసుకున్నా ఏం కాదు. మసాలా బాద్షా.
బకెట్ ఆఫ్ వాటర్ గైస్. తర్వాత బకెట్ వాటర్, మొత్తం 1.5 బకెట్ వాటర్. చూడండి గాయస్, ఇది మనకి ఉడికేంత వరకు మనం దీన్ని కొంచెం ఒక 10 మినిట్స్ పాటు దీన్ని పక్కకు వదిలేద్దాం. కుదేడు మామ. మూడు పెట్టేసి ఎంతవరకు ఉడుకుతుంది. తెరిలిన తర్వాత మనం తెరలేద వరకు దీన్ని పక్కకు పెట్టుకోవాలి గాయస్. చూడండి గాయస్, ఇప్పుడు మనకు 5 మినిట్స్ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా కలర్ అయితే వస్తుంది. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ కడియాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత తల్లు పెట్టుకోవాలి. మనం ఒకటి ఎక్స్ట్రా వేసుకోవాలి. చికెన్ ఎక్కువ కారం చేస్తాం కాబట్టి అన్నంలో ఎక్కువ సరిపోతుంది. ఇప్పుడు మేము దీన్ని ఒక 10 మినిట్స్ చేద్దాం. గైస్, ఇప్పుడు మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు కట్. Guys, మనం రైస్ లెగ్ కలుపుకొని కలర్ కలుపుకోవాలి. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ప్లస్ నిమ్మకాయ నీళ్ళు. అండి గాయస్, మనకి ఏదైతే తెరులుతుంది
గాయస్ ఇక్కడ కలర్ యాడ్ చేస్తున్నాం. రెడ్ కలర్, ఎల్లో కలర్. ఇలా కలర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం పక్కకు వదిలేసుకోవాలి గాయస్. తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యికి ముందు మనం ఇక్కడ కొత్తిమీర వేసుకున్నాం. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, చూసుకోండి. ఇప్పుడైతే మన కలర్ రైస్ రెడీ. ఇప్పుడు మొత్తం మిక్స్ చేస్తున్నాడు చూడండి. ఇందులో మన మాస్టర్ చెక్ చేస్తున్నాడు. మాస్టర్ అంతా రెడీనా? చూడండి గాయస్, ఇది మనం చెప్పిన కొవ్వా గులాబ్ జామ్ అనమాట. దీన్ని మనం ఫైనల్ టచ్తో జీడిపప్పు వేసి దీన్ని మన చెఫ్ గారి కొడుకు టేస్ట్ చేస్తాడు. మన టేస్ట్ చేస్తా చెప్తాడు. చూడండి గైస్, మన చెఫ్ గారి కొడుకు టేస్ట్ చేస్తున్నాడు. ఇలా ఉంది బిడ్డ.